ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జనసేన తొలిసారిగా రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది. ఇప్పటివరకు రాజ్యసభలో జనసేనకి ఎలాంటి సభ్యులు లేరు. అసెంబ్లీలో అసెంబ్లీ అంటే శాసనసభ, శాసన మండలి, అంటే మనం అసెంబ్లీ అని పిలుస్తాం కదా. అసెంబ్లీలో శాసనసభ, శాసన మండలి ఈ రెండింటిని కలిపి అసెంబ్లీ అంటారు. శాసనసభలో జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో 21 మంది పొత్తులో భాగంగా తీసుకున్నారు. 21 గెలిచి అట్లే 100% స్ట్రైక్ రేట్ని జనసేన చూపించుకోగలిగింది. అదే క్రమంలో తర్వాత శాసన మండలిలో పొత్తులో భాగంగా 2 ఎమ్మెల్సీని ఇప్పటివరకు జనసేన తీసుకుంది. హరిప్రసాద్ గారు ఒకళ్ళు మొట్టమొదటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, తర్వాత నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది. అంటే శాసన మండలిలో జనసేన బలం 2, శాసనసభలో జనసేన బలం 21. ఇది అసెంబ్లీలో జనసేనకు ఉన్నటువంటి బలం. అలాగే పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభ, ఈ రెండింటిని కలిపి పార్లమెంట్ అంటారు. లోక్సభలో పొత్తులో భాగంగా 2 ఎంపీ టికెట్ని మొన్న 2024 ఎన్నికల్లో తీసుకోవడం జరిగింది. 2 గెలిచింది జనసేన. ఇప్పుడు లోక్సభలో 2 బలం జనసేనకు ఉంది. అలాగే రాజ్యసభలో మాత్రం వైసీపీకి ఇంతవరకు ఎంట్రీ లేదు. ఇప్పటివరకు రాజ్యసభలో జనసేనకు ఎలాంటి సీటు లేదు. అంటే మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే కదా జనసేన సత్తా చాటుకుంది. క్రమంగా ఇప్పుడు రాజ్యసభలో కూడా జనసేన ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. 2026 జూన్, అంటే ఈ సంవత్సరం జూన్లో జనసేన పార్టీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నాడు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఆ 4 రాజ్యసభ స్థానాల్లో 3 వైసీపీకి సంబంధించినవి, 1 టీడీపీకి సంబంధించిన వాళ్ళు. టీడీపీకి సంబంధించిన సానా సతీష్ మళ్ళీ తిరిగి రాజ్యసభకి ఆ పార్టీ తరఫున వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత వైసీపీ నుంచి ఖాళీ కాబడే 3 కూడా కూటమి చేతుల్లోకే వస్తాయి. ఈ కూటమి చేతుల్లోకి వచ్చే 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీ తీసుకుంటుంది, ఇంకోటి టీడీపీ తీసుకుంటుంది, ఇంకోటి జనసేనకు కేటాయిస్తారు. ఈ జనసేనకు కేటాయించేటువంటి రాజ్యసభ సీట్లో జనసేన ఎవరిని పంపుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. చాలామంది రకరకాల పుకాలు పుట్టిస్తూ ఉన్నారు. లింగంనేని రమేష్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని, ఇంకోళ్ళు ఎవరు కాబోతున్నారని వైసీపీ వాళ్ళు పుకాలు పుట్టిస్తున్నారు. జనసేన నుంచి ఎవరు రాజ్యసభ సభ్యులు కాబోతున్నారనేది వైసీపీ మీడియా రాసుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు జనసేన అయితే అఫీషియల్గా ఎవరి పేరు ప్రకటించలేదు. ఇంకా టైం ఉంది. 5 నెలల సమయం ఉంది. జూన్లో రాజ్యసభలు ఖాళీ అవుతాయి. ఆ రాజ్యసభలో భాగంగా 1 జనసేనకి పొత్తులో భాగంగా వస్తుంది. ఆ పొత్తులో భాగంగా వచ్చినటువంటి రాజ్యసభ సీట్కి ఎవరిని పంపిస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది. సరే, లింగంనేని రమేష్ని పంపించొచ్చేమో, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి క్లోజు. పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో పార్టీ ఆఫీస్ కట్టుకునేటప్పుడు కానీ, లేకపోతే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు బస్ చేయడానికి లింగంనేని రమేష్ గారు గెస్ట్ హౌస్లో వాడుకుంటూ ఉంటారంటారు. మరి కాబట్టి ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఆయన కూడా కాంపిటేటర్ కావచ్చేమో. ఆయన కూడా నాకు రాజ్యసభ సీటు కావాలని అడుగుతుండొచ్చేమో. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అమరావతి పార్టీ ఆఫీస్ కట్టుకునే విషయంలో కావచ్చు, ఢిల్లీలో ఆయన బస్ చేయడానికి సౌకర్యాలు కల్పించే విషయంలో కావచ్చు. సో పార్టీ సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగపడుతూ ఉన్నారు కాబట్టి, పార్టీకి ఉపయోగపడుతూ ఉన్నారు కాబట్టి, ఇండైరెక్ట్గా పార్టీకి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు అడిగే అవకాశం ఉండొచ్చు. ఆయనకి ఇస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారి డెసిషన్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రాజ్యసభ రాజ్యసభలో జనసేనకు వచ్చేటువంటి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న దాని మీద ఇంతవరకు రివ్యూ చేయలే. చాలా టైం ఉంది కదా, ఇప్పటివరకైతే రివ్యూ చేయలే. చాలామంది ఆశావాహులు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయి ఉంటారు. కొంతమంది బయటికి చెప్తూ అప్రోచ్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బయటికి చెప్పకుండా అప్రోచ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎవరికి ఇస్తారు అనేటువంటిది ఆ సమయంలో మాత్రమే బయటకు వస్తుంది. ఇంకా చాలా సమయం ఉంది, 5 నెలల సమయం ఉంది. కానీ ఏదేమైనా రాజ్యసభలో కూడా జనసేన ఎంట్రీ కాబోతూ ఉంది. రాజ్యసభలో కూడా జనసేన ఎంట్రీ అయిందంటే ఇక అన్ని రకాల సభల్లోకి జనసేన ఎంట్రీ అయినట్టే లెక్క. శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ అన్నిట్లో కూడా జనసేనకంటూ ఒక బలం ఉన్నట్టే లెక్క. అసెంబ్లీలో భాగంగా శాసనసభలో 21 మంది సభ్యులు జనసేనకు ఉన్నారు. అలాగే శాసన మండలిలో 2 సభ్యులు బలం జనసేనకు ఉంది. లోక్సభలో 2 సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 1 ఎంట్రీ కాబోతూ ఉన్నారు. సో అన్ని సభల్లో జనసేనకు ప్రాతినిధ్యం ఉన్నట్టే లెక్క. 2024 ముందు జనసేన లెక్క వేరు, 2024 తర్వాత జనసేన లెక్క వేరు.
4 కంటే ముందు నిజానికి 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. రాపాకు వరప్రసాద్ రాజోల్ నుంచి గెలిచారు. ఆ గెలిచిన ఒక్క వ్యక్తి కూడా తర్వాత కాలంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో జనసేనకి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎలాంటి బలం లేదు. జనసేనని వైసీపీ ఎక్కిరిస్తుండేది. మీకు బలం లేదు, బలగం లేదు, మీరు ఎన్నికల్లో బోల్తా పడ్డారు, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు, మీరు ఒక పార్టీనా, ఒక టైంలో అయితే జనసేనని బీజేపీని విలీనం చేయబోతున్నారని పుకాలు షికాలు కొట్టించారు వైసీపీ సంబంధించిన మీడియా వాళ్ళు. కానీ ఓడిన చోట గెలవాలని నిలకడగా నిలబడి పోరాడి జనాన్ని మెప్పించుకొని మొన్న ఎన్నికల్లో తన సత్తాన్ని చాటుకొని 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21కి 21 గెలవడం అంటే చిన్న విషయం కాదు. అది ఒక రికార్డు. 100% స్ట్రైక్ రేట్ అనేది. 2 లోక్సభ స్థానాలు తీసుకొని 2 గెలవగలిగారు. జనసేన ఓటమి ఎరగని పార్టీగా మన ఎన్నికల్లో తనకంటే ఒక మార్కును వేసుకోగలిగింది. యాక్చువల్గా ఎన్నికల కంటే ముందు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే 99% స్ట్రైక్ రేట్ ఉన్న స్థానాలను నేను తీసుకుంటున్నా అన్నారు. కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం 100% స్ట్రైక్ రేట్ చూపించారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికన్నా పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించారు. మాటల కన్నా చేతలు ఎక్కువగా ఉన్నాయి. దాని ఫలితంగా ఈరోజు అన్ని సభల్లో కూడా జనసేన ఎంట్రీ కాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ తనకంటూ కూడా ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు. నిజానికి 21 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి అంత హైకు రాదు, కానీ నేషనల్ వైడ్ హైకు వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీ పోటీ చేసింది 21 అసెంబ్లీ స్థానాలు కాబట్టి, ఆ పార్టీ చూపించింది 100% స్ట్రైక్ రేట్ కాబట్టి. ఇప్పటివరకు భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ చూపించిన ఇంకొక రాజకీయ పార్టీ లేదు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారికి హైక్ వచ్చింది. సో ఏదేమైనా ఇక్కడ కంటెంట్ విషయం ఏంటంటే రాజ్యసభలోకి జనసేన ఎంట్రీ కాబోతోంది. ఒక సీటు 2026 జూన్లో, అంటే ఇంకో 5 నెలల తర్వాత రాజ్యసభలోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.